నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో ఉల్లి కాడలు ఉల్లి ఆకు ఏదైనా అనొచ్చు హార్వెస్ట్ చేసుకుందామండి. ఈ కలర్ మారక ముందే కట్ చేసుకోవాలి. ఇది ఎండిపోయినట్టు అయింది కదా, ఇలా ఆవక ముందు కోసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. అంతా కట్ చేసేసుకున్నాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి అసలు మనం ఏమీ ఖర్చు కూడా ఉండదండి. ఫస్ట్ ఉల్లిపాయ పెట్టి కొంచెం మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఉల్లిపట్టు ఇవన్నీ ఉంటాయి కదా, కూరగాయలు అవన్నీ నానబెట్టి ఆ లిక్విడ్ పోస్తా అంతే. రూపాయి ఖర్చు ఏమి ఉండదు దీనికి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ నానబెట్టేసి బకెట్లో అది చూడండి ఎంత బాగా వచ్చింది. దీన్ని ఎట్లా నిల్వ చేసుకోవాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ డబ్బా కానీ అట్లా పెట్టి దీంట్లో పెట్టేసుకుంటాను. అంటే నేను రేపు చేసేసుకుంటాను. నిల్వ ఉంచుకునే వాళ్ళు ఇట్లా టిష్యూ వేసి ఉంచుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది, పాడైపోకుండా. నేను ఈరోజు ఒక కుండీలోదే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇదిగో కట్ చేసింది, ఇలా 2 సార్లు కట్ చేసుకున్నానండి. మీకు వీడియో పెట్టాను కదా, ఒకసారి కట్ చేసి మరలా కట్ చేసుకున్నాను. ఇప్పుడే కొంచెం వస్తున్నాయి. ఇట్లా ఒక కుండీలో అయిపోయేటప్పటికి మరలా ఇంకో కుండీలో ఉంటుంది. ఇది చూడండి ఇంత చిన్న కుండీలో కూడా ఎంత బాగా వచ్చిందో. ఇదిగో ఫస్ట్ సొరకాయ వినాయకుడికి ఇచ్చాను, రెండో సొరకాయ అండి. ఎంత లేతగా ఉందో చూడండి.